నిన్న సుప్రీంకోర్టు మరి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మరి తీవ్రంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని తప్పు పనులన్నింటి ఎత్తి చూపుతూ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూడడం జరిగింది. దానికి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రధానికం కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసినటువంటి ఆందోళనలు, మరి పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలు, తెలంగాణ మరి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి నేను చేసినట్టు హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మరి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చాలా తృప్తిని వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి రుజువైంది, మరి రాష్ట్రంలో గుంటనక్క పాత్ర పోషిస్తున్న ఎవరో స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటం చేస్తలేరు, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు ఆందోళన చేయట్లేదు, పర్యావరణ ప్రేమికులు ఎవరు కూడా మరి ఆందోళనలు కానీ నిరసనలు తెలియజేయట్లేదు, కేవలము గుంటనక్కలు కాచుకొని ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒక మాట అసెంబ్లీ వేదికగా రికార్డులో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాష్ట్రంలో గుంటనక్క ఎవరు, దొంగ చాటున ఎవరు ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తున్నారు, భూములు దొంగతనంగా అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి గుంటనక్కలాగా వ్యవహరిస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క భూముల వ్యవహారం అయితే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవులలో, ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో గుంటనక్కలాగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం, అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఏ రకంగా దొంగలాగా దొరికిపోయినాడో స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతా ఉన్నది. ఎన్నిసార్లు కోర్టులు ముట్టకాయలు వేసినా తన బుద్ధి మార్చుకోవడం లేదు. న్యాయస్థానం ఎన్నిసార్లు గడ్డిపెట్టినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావడం లేదు. కాబట్టి కేవలం ఆయన యొక్క రాజకీయ స్వార్థం కోసానికి ఏ రకంగానైతే ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేసినాడో ఇప్పుడు కోర్టులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే కోర్టులు చెంపదెబ్బ లాంటి ఒక తీర్పులను కానివ్వండి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి యొక్క వ్యవహారం వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే వారు గతంలో చాలా సందర్భాల్లో మరి చూసినాం, వారి సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు కానివ్వండి, గత ప్రభుత్వం గురించి పదే నిందలు మోపేయడం కానివ్వండి, వారి పని చేయడం చేత కాక తన యొక్క అసమర్థతతోని, తన యొక్క అనలచిత నిర్ణయాలతోని, తన యొక్క అవినీతి రహిత్యంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రానికి శాపంగా మారిని, తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిని పదే మేము చెబుతూ వస్తున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కంచె గచ్చిబౌలి విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మరి ఈ యొక్క అడవిని పునరుద్ధరిస్తారా లేకపోతే జైల్లోకి వెళుతారని ప్రత్యక్షంగా అధికారులని మరి హెచ్చరించడం చూస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మాటలు పట్టుకొని పోతే కుక్కతోగ పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ అధికారుల పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలని జాగ్రత్తగా పరిశీలించి మరి మీరు నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మీకు బాగుంటుంది తప్ప ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రం పరువు ఇప్పటికే మంట కలిపినని ముఖ్యమంత్రి గారు
ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా వివరిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి మరి అభాసుపాలు కావడం కాదు, అధికారులు జైల్లో పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే మొన్న సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కూడా తమ యొక్క తుది నివేదికలో చాలా కీలకమైన అంశాలని విషయాలను వెల్లడించడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో అందరూ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా యొక్క కంచె గచ్చిబౌలి 400 ఎకరాల స్థలం ఏదైతే ఉన్నదో అది క్లియర్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి స్పష్టంగా ఈ 400 ఎకరాల్లో అటవీకి సంబంధించినటువంటి యొక్క మరి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆ స్థలానికి ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ 400 ఎకరాల భూమి డీమ్డ్ ఫారెస్ట్గా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ సిఫారసు చేసే సంగతి తెలంగాణ సమాజం అంతా కూడా మరి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రికి రాత్రి మరి దగ్గర 400 ఎకరాల పైన ఈ అడవిని ఖతం చేసి మొత్తం కూడా సాఫ్ చేయించి వందల కొద్దీ బుల్డోజర్లతోని డజన్ల కొద్దీ బుల్డోజర్లతోని మరి ఈ యొక్క అరాచకత్వాన్ని ప్రభుత్వం ఏ రకంగా ప్రదర్శించిందో మనందరం కూడా కళ్ళారా చూసాం. చూడడమే కాకుండా ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము కూడా తీసుకెళ్ళి వారు చేస్తే తప్పు అని వారికి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియోలు తయారు చేసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం మనందరం చూసాం. ఈరోజు ఇప్పటికైనా గల కళ్ళు తెరిగి బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు. మరి ఇమీడియట్గా ఏ రకంగానైతే మరి సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చిందో ఏదైతే వ్యాఖ్యానించిందో ఇమీడియట్గా అడవి ప్రాంతాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి తక్షణం ఆ దిశగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాకుండా కేవలము పర్యావరణ విధ్వంసమే కాదు, దీంట్లో పెద్ద ఎత్తున మరి ఒక ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేటువంటి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దాంట్లో చాలా క్లియర్గా ఈ భూముల్లో చేసినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమిని ఏ రకంగా అమ్మడానికి ప్రయత్నం చేశారు, ఈ భూమిని 10,000 కోట్ల రూపాయలని యొక్క రుణాలు సేకరించడానికి సుమారు 170 కోట్ల రూపాయలు తన ప్రైవేట్ సంస్థలకి తన జేబు సంస్థలకి మరి బ్రోకర్లకి ఇచ్చి ఈ డబ్బులు తీసుకున్నారంటే ఇది అంతా కూడా తప్పు చేశారు. ఇదే ఒక సాధికారిక కమిటీ ఏదైతే ఉన్నదో సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఉన్నదో మరి ఈ 4 ఎకరాల భూమిని తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం వారు సేకరించినటువంటి మరి యొక్క నిధులని తప్పుపడుతూ ఇవన్నీ కూడా పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీగా వారు దీన్ని అంశాన్ని మరి నివేదికలో పొందుపరిచిన సంగతి మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టంగా ఇండిపెండెంట్ బాడీతోని మరి దీంట్లో ఎంక్వైరీ జరగాల అని కూడా ప్రస్తావించింది. అంటే ఇండిపెండెంట్ స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ 10,000 కోట్ల రూపాయల లావాదేవీల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా అని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడే సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అంటే చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి ఇంతకుముందు మా నాయకుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఒకసారి చాలా స్పష్టంగా గతంలో ఇదే మాట చెప్పింది. ఏదైతే మేము మా నివేదికలో మా పార్టీ నుంచి ఏదైతే నివేదికని మేము సమర్పించడమో అవే అంశాలన్నింటి కూడా ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అని కూడా అభిప్రాయపడ్డది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్స్, పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా లిఖితపూర్వక ఇచ్చినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చినటువంటి మరి ఆ ఒక నివేదికని మేము నిజంగా చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నాం. వారికి తెలంగాణ సమాజం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మేము సంతృప్తంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ముద్దునిద్ర మాని తన యొక్క మరేమంటారంటే అరాచకత్వాన్ని తన యొక్క సంకుచిత ఆలోచనని మానుకొని మరి బ్రాడ్ మైండ్గా వచ్చి ఈ యొక్క అడవిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా మేము చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లా ₹1 కమిషన్ల కోసం కకృతి పడి మరి ఈ రకంగా భూములని మరి అప్పయ్యే ప్రయత్నం గతం నుంచి చేస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం.